ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారు రాసిన కొత్త పలుకులో రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి గురించి ఆయన విపులంగా కొత్త పలుకులో రాశాడు. ఆయన ఏం రాశాడో ఓసారి చూద్దాం. రాజకీయ పార్టీలు బాధ్యతను విస్మరించి అధికారం కోసం పోటీ పడుతూ అపరదాన కర్ణుల వలె ప్రజాధనాన్ని పప్పులు బెల్లాల్లా పంచిపెట్టడానికి పోటీ పడుతుండటంతో రెండు రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి అన్నాడు. అట్లాగే ఏదో ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావడం కోసం లేదా ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావడం కోసం సంక్షేమం పేరిట అలవికాని పథకాలను ప్రకటిస్తూ తెలుగు రాష్ట్రాలను దివాలా తీయిస్తున్నాయి. కొంత మేరకు భారతీయ జనతా పార్టీని మినహాయిస్తే మిగతా ప్రధాన రాజకీయ పార్టీలన్నిటికీ ఈ పాపంలో భాగం ఉంది అని కూడా చెప్పాడు. అట్లాగే సంక్షేమ పథకాల పేరిట డబ్బు పంచిపెట్టినంత మాత్రాన ప్రజలు మళ్ళీ గెలిపిస్తున్నారా అంటే అది లేదు. ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు డబ్బు పంచుతున్నారు, అయితే ప్రజలు మాత్రం తాము అనుకున్న వారికే ఓటు వేస్తున్నారు. ఇరు పార్టీలు డబ్బు ఇచ్చాయి కదా అని చెప్పేసి సగం ఓట్లు ఒకరికి సగం ఓట్లు ఒకరికి వెయ్యడం లేదు అనేసి క్లియర్ కట్గా తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి గురించి ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారు కొత్త పలుకులో చెప్పేశారు. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ గురించి తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉందంటే, ప్రజలు తాగితే గాని అంటే మద్యం, ప్రజలు మందు తాగితే గాని ప్రభుత్వం నడిచే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదు. అంటే ఈ సంక్షేమ పథకాలు, ఈ స్కీములు ఏవైతే ఉన్నాయో వాటికి డబ్బులు ఇవ్వాలంటే గనక ఇక్కడ ప్రజలు తాగాలి. ప్రజలు తాగితేనే వీళ్ళు పెన్షన్లు ఇతరత్ర వ్యవహారాలు ఈ స్కీములకు సంబంధించి ఇవి ఇవ్వగలుగుతారు. ఒకవేళ ప్రజలు తాగలేదనుకోండి అప్పు చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికే 55,000 కోట్ల వరకు ఈ 15 నెలల్లో అప్పు చేశారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, బ్రాండ్ షాపులు అయిపోయినాయి, బెల్ట్ షాపులు ఒక రకంగా నడుస్తున్నాయి. అట్లాగే ఇప్పుడు బార్ల కోసము పెట్టి తాపించడానికి గవర్నమెంట్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అంటే ప్రజలను తాగమని చెప్తున్నారు. వాళ్ళు తాగితేనే ఈ కూటమి గవర్నమెంట్ రన్ అయ్యే పరిస్థితి లేదు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసేశాడు, అప్పులు చేశాడు, మొత్తం ప్రభుత్వ ఆస్తులన్నీ కొదవ పెట్టేసి ఈ సంక్షేమ పథకాలకు పంచారు. ఇంకేం లేదు, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, శ్రీలంక అయిపోయిందని చెప్పారు. ఈ రోజు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ రోజుకు వీళ్ళు అప్పులు చేస్తున్నారు. వీళ్ళు ఏవైతే సంక్షేమ పథకాలు చెప్పారు ప్రజలకి అవి ఇవ్వాలంటే అప్పులు చేయాల్సిందే. ఇక్కడ కనీసం ప్రభుత్వం నడవాలంటే గనక అప్పు లేకుండా ప్రజలు తాగాల్సిందే. ప్రజలు మందు కొడితేనే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నడుస్తుంది. ఆ విధంగా పరిస్థితి తయారైంది. కాబట్టి దీంట్లో పాపం ఎవరిది అంటే గనక ప్రజలది కూడా పాపమే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని ఆ స్కీముల కోసము ఆశపడి ఎవరికైతే ఓట్లు వేశారో దీంట్లో పాపము, ఈ కష్టము నష్టము ప్రజలు కూడా భరించాల్సిందే. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన సుమారుగా 2.5 లక్షల కోట్ల రూపాయల స్కీముల పేరుతో ప్రజలకు పంచిపెట్టాడు. లాస్ట్కి ప్రజలు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డిని ఓడించి కూటమిని గెలిపించారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నారు? నేను సంపద సృష్టిస్తా, సంపద సృష్టించడం జగన్మోహన్ రెడ్డికి చేత కాదు అన్నాడు. కానీ ఇప్పటికి 15 నెలలైంది కూటమి గవర్నమెంట్ ఏర్పడి. చంద్రబాబు నాయుడు ఎంత సంపద సృష్టించాడో ఆయన చెప్పడం లేదు. పోనీ అప్పులు ఎంత చేస్తున్నాడో చెప్తున్నారా అంటే అది చెప్పడం. వాళ్ళు కాగువాళ్ళు బయట పెడితే కానీ అది బయటపడింది ఆ బండారం అంతా. అంటే ప్రతి నెల ఆంధ్రప్రదేశ్లో అప్పు చేస్తే కానీ ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ప్రజలంతా ఇంటికొక రోజు మందు కొడితే కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. ప్రజలు తాగాలి, ప్రభుత్వాన్ని నడపాలి అనే చందంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలన ఉంది. ఇష్టం వచ్చినట్టు పోటీలు పడి ఈ స్కీములు, సూపర్ 6లు, సూపర్ 7లు అని చెప్పేసి వీళ్ళు పథకాలు ఇచ్చేశారు. ఆ పథకాలను ఇంప్లిమెంట్ చేయాలంటే
డబ్బు కావాలి. డబ్బు కావాలంటే లేదు. ప్రజలు మందు తాగితే ఆ డబ్బులు వస్తే దాన్ని ఖర్చు పెట్టాలి, లేదా అప్పు చేసి పెట్టాలి. ఏదన్నా ఆస్తులు ఏదన్నా ఉంటే అది కుదవ పెట్టాలి. ఆ కుదవ పెట్టి ఆ డబ్బు అప్పు తీసుకొచ్చేసి ఆ సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చేయాలి. ఈ విధంగా పరిస్థితి కూటమి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఈ విధంగా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదో చేశాడు, అన్యాయం చేశాడు, దుర్మార్గం అయిపోయింది, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అని చెప్పేసి ఇదే పవన్ కళ్యాణ్ అన్నాడు, ఇదే చంద్రబాబు నాయుడుకి వీళ్ళంతా చెప్పారు. లాస్ట్కు చివరికి వచ్చేసేసరికి ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. తప్పితే ఆ పెట్టుబడులు వచ్చింది ఇంతవరకు లేదు. 15 నెలలు గడిచినా కూడా ఈ రోజుకి నెల అవుతూనే ఎట్లా చేయాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి అడుక్కోవడం ప్రారంభించారు. లేదా ప్రభుత్వ ఆస్తులు ఏమున్నాయి, భూములు ఏమున్నాయి, అవి ఎక్కడ తనఖా పెడదాం, లేకపోతే అవి ఏమైనా ఏలం వేద్దామా, అమ్మేస్తామా అనే ఆలోచనలు కూడా ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు జగన్మోహన్ రెడ్డి అయినా అదే స్కీములు, పోటీపడి చంద్రబాబు ఇచ్చినా అదే స్కీములు, జగన్మోహన్ రెడ్డి చేసినా అదే అప్పులు, చంద్రబాబు చేసినా అదే అప్పులు. కాబట్టి ఈ అప్పులన్నీ కూడా భారం పడేది ప్రజల మీదే అని ఇప్పటికీ ప్రజలకు అనుకోకపోతే వీళ్ళని ఎవరు కాపాడలేరు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వాన్ని నడపాలంటే ఇంకా రాబోయే 6 నెలల్లో అసలు బండారం బయటపడుతుంది. అప్పుడు ఎవరైతే ప్రజలకు హామీలు ఇచ్చి స్కీముల పేరుతో ఏదో చేస్తామన్నారో రేపు ఈ ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది. మొన్న నేపాల్లో ఏదైతే రోడ్ల మీదకి వచ్చి ప్రజలు ఒక ఉద్యమాన్ని నడిపించారో ఆ విధమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా సాధ్యమయ్యే పథకాలు ఉంటే రన్ చేయండి, లేకపోతే ఇవి రన్ చేయలేమనేసి ప్రజలకు క్లియర్గా చెప్పేయండి ఇప్పుడే. లేదా ప్రజలు ఏదో మీరు ఏదో ఇస్తారు, ఎక్కడి నుంచి తెచ్చిస్తారు, మీరు తెచ్చివ్వలేరు, తెచ్చిన పక్షంలో కనుక ప్రశ్నించడం మొదలు పెడతారు సోషల్ మీడియాలో. మళ్ళీ పోలీసుల చేత అరెస్టులు చేయిస్తారు, కథ వ్యవహారాలు, రోడ్ల మీద ధర్నాలు చేస్తారు. ఎట్లా జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నాడు ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి. కాబట్టి రాష్ట్రం అల్లకల్లోలమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదేమైనా కూడా పోటీలు పడి సంక్షేమ పథకాల పేరిట అప్పులు చేసి ఎన్ని రోజులను ఇస్తారు, రేపు దాని పర్యవసానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా క్లియర్ కట్ గా ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా క్లియర్ కట్ గా చెప్పేశారు. కాబట్టి ఇంకా కూటమి ప్రభుత్వం రాబోయే ఈ 3.5 సంవత్సరం ప్రభుత్వాన్ని ఎట్లా నడపగలుగుతుంది, రేపు ప్రజల రోడ్ల మీదకి వచ్చి మీరేం చెప్పారు, మీరేం చేశారని చెప్పి కాలరు పట్టుకొని అడిగే రోజులు వస్తాయి. కాబట్టి వాటికి కూడా సిద్ధంగా ఉండాలి. పవన్ కళ్యాణ్ కూడా దీనికి సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణే గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి హయాంలో రోడ్ల మీదకి వచ్చి అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని చెప్పేసి ఎన్నెన్నో మాటలు చెప్పారు. ఈరోజు పవన్ కళ్యాణ్ మౌనంగా ఉంటున్నాడు. నెల అయ్యేసరికి అడ్జస్ట్మెంట్లు చేసేసి ఆ పెన్షన్లు ఆ కథ వ్యవహారం చూస్తున్నారు. కొన్ని స్కీములు ఇచ్చేశారు. ఇప్పుడు ఆటో వాళ్ళకి రేపు దసరాకు 15,000 ఇస్తామంటున్నారు. దాని తర్వాత ఏం చేస్తారు అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. కాబట్టి ప్రజల నుంచి ఆ వ్యతిరేకత వచ్చి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నేపాల్లో లాగా ప్రశ్నించినా ఉద్యమించిన దానికి బాధ్యత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ పార్టీ వహించాల్సి ఉంటుంది.